దర్యాప్తు సంస్థ పిటిషనర్ల మధ్య బేరం కుదిరినట్లుంది అన్న వ్యాఖ్య మీద ఈ మద్యం కేసు మొత్తం అప్పుడు 11 కోట్లు అన్నారు, అది తేలిపోయింది. తర్వాత ఎవరో వెంకటేష్ నాయుడిని పట్టుకొచ్చారు, అది ఎక్కడ కిక్కురుమంటలేదు వాళ్ళ, అదే బయటకు వచ్చి ఇప్పుడేమో ఈ తాజా పరిణామం మీకేమనిపిస్తాం సార్? ఇది అంటే కోర్టు చెప్పిన మాటల ప్రకారం, నేను చదివిన ప్రకారం మీకు 2 మాటలు చెప్తాను సార్. ఒకటి, దీనికంటే ముందు మీరు ఇందాక అన్నారు చూడండి, ఎక్కడ వేరే పత్రికలో కనపడలేదు అని, దానికి ఒక చిన్న మాట చెప్పి కొనసాగింపుగా మాట్లాడు. కె శ్రీనివాస్ గారు అంటే ఈ మధ్య దాకా ఆంధ్రజ్యోతి ఎడిటర్గా ఉన్న వ్యక్తి, విశాఖపట్నంలో జరిగిన ఒక మీటింగ్లో మాట్లాడుతూ, ఏదో లోపల 4 గోళ్ల మధ్య కాదు, ఒక పాఠకుడు వార్త తెలుసుకోవాలంటే కనీసం 3 పత్రికలు చదవాలి అని చెప్పారు. అంటే ఆయన ఒక సంపాదకులండి, ఏదో లేమ్యాన్ మామూలుగా కాదు, ఆ సంపాదకుడుగా ఉన్న ఒక వ్యక్తి, నిజానికి ఒక నిజాయితీ అయినటువంటి సంపాదకులు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే మినిమం 3 పత్రికలు చదవాలని. ఇది ఒకటి. మనం అందరం పెద్ద మనిషిగా గౌరవించే వెంకయ్య నాయుడు గారు 2022-21 అనుకుంటా, నాకు సంవత్సరం గుర్తులేదు, లాయర్ పత్రిక, అక్కడ స్థానికంగా ఉండే పత్రిక 40 సంవత్సరాల వార్షికోత్సవంలో మాట్లాడుతూ బహిరంగ వేదిక మీద ఉపరాష్ట్రపతి హోదాలో, నేను రోజు 10-14 పత్రికలు చదువుతాను, ఎందుకనంటే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అన్ని పత్రికలు చదవాలి అని చెప్పారు ఆయన. అంటే దీన్ని బట్టి ఏంటి, పత్రికలు ఏది పడితే అది రాసుకుంటున్నా, ఏది కావాలనుకుంటే అది, ఇందాక చెప్పినట్టు కార్టూన్ వచ్చింది ఏ పత్రికలో, జర్నలిస్ట్ అంటే ఏ పార్టీలో ఉన్నావని అడిగినట్టుగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మీరు ఇందాక ఆవేదన వ్యక్తం చేసి ఎడా కనపడలేదని దాన్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఇక్కడ కోర్టు చెప్పినటువంటి మాట ప్రకారం అంటే నేను అప్రూవ్గా మారతా, మీరు బెయిల్ ఇస్తే, మీరు ముందస్తు బెయిల్ ఇస్తే అనే ఒక కండిషన్ మీద కోర్టు నిజానికి, ఎందుకంటే ఎక్కడ న్యాయ వ్యవస్థతో కండిషన్లు బేరాలు ఉన్నట్టు ఉండకూడదండి. మీరు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ నేను ఇది ఇస్తాను, నేను ఇది తీసుకుంటా అన్నట్టుగా ఉంది ఇది. అక్కడ వాళ్ళు వేసినటువంటి పిటిషన్లో, అదే పిటిషన్లో నేను అప్రూవ్గా మారతా, మీరు బెయిల్ ఇవ్వండి, అక్కడ ఆగ్రహం వ్యక్తం చేసింది ఒకటి. 2, దర్యాప్తు సంస్థను కూడా సురకలేసింది కోర్టు. ఎందుకనంటే అసలు ఆ పిటిషన్ ఆ రకంగా రావడానికి కారణం మీరే కదా. ప్రధానమైనటువంటి ఒక కేసులో నిజానికి చాలా ప్రిస్టేజియస్ ఏదో జరిగిపోయిందని చెప్పినప్పుడు, ఆయన ఒక మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు, ఇంకొక ఆయన కొట్టుకున్నప్పుడు వాళ్ళని తీసుకోకుండా మీరు అటువంటి పిటిషన్ వేయించడానికి మీరే దోహదం చేశారేమో అన్నటువంటిది కోర్టు భావనగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కండిషన్ పెట్టడం, నేను అప్రూవ్గా మారుతానంటే అప్రూవ్గా మారింది ఎప్పుడు, దేని గురించి అంటే అందుకని గతంలో ఒక కేసులో అట్లాగే మారితే మర్డర్ కేసు నిందితుడికి కూడా బెయిల్ వచ్చేసింది కదా అప్పట్లో. అందువల్ల ఏంటంటే కోర్టు చాలా సీరియస్గా ఆ కేసులో ఇది కరెక్ట్ కాదు, ఈ విధానమే తప్పు అని, విధానాన్ని తప్పుపట్టింది, దర్యాప్తు సంస్థకు కూడా చొరకలేసింది, తప్పు పట్టింది వాళ్ళ వ్యవహార సరళిని కూడా. అందుకని వాళ్ళు దాన్ని అట్లీస్ట్ ఇంకోటి కూడా చెప్పింది కోర్టు ఆ మాట, దాని ప్రకారం ఇది సక్రమంగా పిటిషన్ వేయాలి అని అంటే ఆ పిటిషన్లో మార్పులు కూడా చేయకుండా మళ్ళీ యథాతథంగా పెట్టారు అనేటటువంటిది కూడా కోర్టు అబ్జర్వేషన్. రైట్. విష్ణు గారు సార్, ఇప్పుడు సరే జడ్జి గారి యాంగిల్, తర్వాత ఆయన మాట్లాడింది, ఆయన కామెంట్స్ సరే జరిగినటువంటిది కూడా పత్రికలో రాశారు. అది కాకుండా అసలు ఏంటంటే ఈ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి అసలు ఎటువంటి సాక్ష్యాధారాలు లేనటువంటి ఒక చిన్న ఉత్తరం ముక్క రాసి దాని మీద బిల్డప్ చేసుకుని ఫస్ట్ వీళ్ళిద్దరిని పికప్ చేసుకుని సిట్ వాళ్ళకి కావాల్సిన సంతకాలు పెట్టించుకుని వాళ్ళకి కావాల్సినట్టుగా అప్రూవల్గా ఇంటర్నల్గా చేయించుకుని వాళ్ళతో స్టేట్మెంట్లు తీసుకుని వాళ్ళని రక్షించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు ఇది కోర్టు ముందు తీసుకొచ్చింది అనమాట. కోర్టు ముందు తీసుకొచ్చినటువంటి తరుణంలో అక్కడ జరిగినటువంటి ఇది మనం చూసాము. ఏంటంటే అసలు వీళ్ళిద్దరే అప్రూవర్గా మారిన తర్వాత ఆ కేసులో ఏదో చెయ్యాలని అసలు సాక్ష్యాలే లేవు అక్కడ, ఏమాత్రం కూడా లేనటువంటి కేసు వీళ్ళిద్దరిని పట్టుకుని సిట్టు ఏలాడుతూ తీసుకొచ్చిందనమాట. వాళ్ళు ఏమో అక్కడికి వచ్చిన తర్వాత మేము అప్రూవర్గా మాట్లాడతామో బెయిల్ ఇవ్వాలి అని చెప్తే కోర్టు అక్షింతలేసింది. పోలీసులకి కోర్టు అక్షింతలేయడం ఇది మొదటిసారి కాదండి. ఇది ఈ కేసులో ఇది ప్రతిసారి కూడా ముద్దాయిలందరూ కూడా కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని ప్రతి ముద్దాయిని తీసుకునే సందర్భంలోనూ ప్రతి జంక్షన్లో కూడా అడుగుతూ ఉన్నది. కానీ ఏమీ లేనటువంటిది వీళ్ళిద్దరిని పెట్టి సిట్ నాటకం ఆడిస్తా ఈ కార్యక్రమం తీసుకుంది. కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి అవసరం అయితే సిట్టుకి ఉంది. ఎందుకంటే సిట్టు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు కావాల్సిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళు కావాల్సిన వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు వేస్తున్నారు, వాళ్ళు కావాల్సిన వాళ్ళ మీద డబ్బులు దొరికినాయంటే వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. తర్వాత ఏమైపోయిందో 11 కోట్ల ముందు విష్ణు గారు 11 కోట్ల గురించి అడావుడి చేశారు.
తర్వాత అవన్నీ ఎక్కడివి ఏంటి అనేది ఇప్పుడు ఎస్బీఐ వాళ్ళు పక్కన పెట్టారా లేదా అసలు ఏంటి అనే దాని మీద ఎక్కడ ఏమి వార్తలే లేవు. మరి అది ఏమి జరిగిందో తర్వాత వెంకటేష్ నాయుడు అనే వీడియోని పట్టుకొచ్చారు. వీడియో ఆధారంగా కూడా ఏదో కథ నడిపారు. తెర చూస్తేనేమో అది ఎట్లా బయటపడింది, 2000 రూపాయల నోట్లు ఇవన్నీ బయటపడింది. సో ఇంత సెల్ఫ్ గోల్ వేసుకుంటా కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నట్లు వీళ్ళు? 500 నోట్లు అంటే ఏం లేదు సార్, ఇది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏదో ఒక కుంభకోణం చేసింది, ఇదంతా ఇది చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల్ని, యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని అందరినీ ఒక దీంట్లో చూపించి, ఒక కుంభకోణంలో చూపించి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో వాళ్ళే ఒక వెంకటేష్ నాయుడు వీడియో బయట పెడితే ఆ వెంకటేష్ నాయుడు ఎవరెవరితో ఉన్నాడో మిగతా అన్ని కూడా బయటపడ్డాయి. ఈ రకంగా అన్ని రకాలుగా కూడా ప్రతి దానికి కూడా వాళ్ళకు గోయి వాళ్ళే తవ్వుకున్నట్టుగా మనకు కనపడుతుంది. ఓకే, రైట్. నవీన్ గారు హైదరాబాద్ నుంచి. నవీన్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో సార్, ఏంటది? ఇందాక మీరు ఫోటో అన్నప్పుడు చంద్రబాబు గారితో, లోకేష్ గారితో, జగన్ గారితో కలిసి ఉన్న ఫోటోని, షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటోని వేశారు. ఆ తర్వాత ఇవన్నీ బయటకు వెళ్ళిన తర్వాత కిక్కురు మనలేదు. అది అదే మొత్తం సార్. ఇంకొక ఇష్యూ సార్, ఇది ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు మనం గత 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విషయాల మీద మనం చూస్తూ ఉన్నాము. ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయంటే మహిళల మీద జరుగుతున్నటువంటి అరాచకాలు. అక్కడ చూసాం మనం శ్రీకాకుళంలో ఏం జరిగిందో. ఒక ప్రిన్సిపాల్ గారు చనిపోవడానికి కూడా సిద్ధపడి దళిత మహిళ ఆవిడ ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిందో. అట్లాగే నరసరావుపేటలో ఒక ముస్లిం సంబంధించినటువంటి బిల్డింగ్ని లాగేసుకుంటావు, నువ్వు పోవని చెప్పని అంటున్నారు. తర్వాత ఇంకొక మహిళ ఏమో పోయి నా పొలం, నా ఎకరన్నర స్థలాన్ని మహిళా తెలుగుదేశం నేత నుంచి కాపాడండి మహాప్రభు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? కళ్యాణదుర్గంలో ఒక గర్భిణీ స్త్రీ ఆత్మహత్య చేసుకుంది. కళ్యాణదుర్గంలో కేవలం పోలీసులు సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు తన కేసుని. భర్త వాళ్ళందరి మీద కేసు పెట్టిన నేపథ్యంలో టీడీపీ వాళ్ళేమో వాళ్ళ మీద చర్య తీసుకోనికుండా అడ్డం పట్టకపోయారని చెప్పి ఆత్మహత్య చేసుకుంది పాపం గర్భిణీ స్త్రీ. శ్రావణి అంట. అదే సార్, ప్రతి జిల్లాలోనూ కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటే ఇప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం అంతా కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి పోలీసు యంత్రాంగము వన్ సైడ్గా కొమ్ము కాయటం మూలంగా ఇలాంటివన్నీ కూడా ఉత్పన్నం అవుతున్నాయి. వాళ్ళకి అర్థం కావట్లేదు. చివరికి జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషిస్తే కూడా ఏమి అసలు సరైన స్పందన ఊరికే ఏదో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్లాంటి లీకులు తప్ప. ఇది బాగా చెప్పారు, లీకులు అనేది లీకే కదా మనందరూ తెలుసు. ఈ రాష్ట్రంలో కాదు ఈ రాష్ట్రంలో పోలీసులు, ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరిని కరెక్ట్ చేయలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సంగతి తెలుస్తాను, ఇలాంటి పనులు నేను ఒప్పుకోను, ఇలాంటివన్నీ అది ఇది అని చెప్పాను అంటున్నారు. ఒక పక్కన పోలీసులు విచ్చలవిడిగా వాళ్ళకి కావాల్సినట్టుగా అడిగేవారు ఎవరు లేరన్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళిద్దరి మూలంగా ఈ ప్రభుత్వం భ్రష్టు పెట్టిపోయింది. ఎమ్మెల్యేల యొక్క వ్యవహార శైలి, ఎమ్మెల్యేల యొక్క పనితీరు, ఎమ్మెల్యేలు మహిళల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు మూలంగా అంతా కూడా ఓ రకంగా తయారైంది. పోలీసుల మూలంగా కొన్ని న్యాయం చేయకుండా, ధర్మం చేయకుండా, ఎవరైతే అన్యాయం జరిగింది పోలీస్ స్టేషన్కి వచ్చి తలుపు తడతారో వారి పక్షాన్ని నిలబడకుండా ఇంకో పక్క అధికార పార్టీ వాళ్ళు కొమ్ము కాయటం మూలంగా ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు వ్యవస్థల్ని కరెక్ట్ చేసుకుంటే మంచిది. లేదంటే ఇప్పటికే వాళ్ళు సంవత్సరన్నర కాలంలో అమరావతి మునిగినట్టు మునిగిపోయింది. మళ్ళీ మునిగిందంటే మీ మీద కూడా కేసు పెడతారు, జాగ్రత్త. మళ్ళీ మునిగిందని చెప్తే మొత్తంగా వాస్తవమే కదా సార్, ఇది వాస్తవాలు చెప్తేనే కదా ఇప్పుడు కేసులు పెడుతుంది. వాస్తవాలు అన్నీ నిజమైన కేసులు పెడుతున్నారు. ఇప్పుడు నేను గతంలో అనేక సందర్భాలు చెబుతుంటా, పోలీస్ వ్యవస్థ పవిత్రంగా వ్యవస్థ, ఏదో కొద్దిగా ఫేవర్ చేశారంటే సరిపోలేదు గవర్నమెంట్ అనుకోవచ్చు. వాళ్ళు అబద్ధాల నుంచి నిజాలు రాబట్టాల్సింది పోయి అబద్ధాలను నిజాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారనేది నాకున్న అభిప్రాయం. నిజాలని రాబట్టండి, అది వదిలేసి ఏ అబద్ధాన్ని ఎట్లా నిజంగా మార్చాలి అనే దాని మీదే ఎక్కువ పనిచేస్తున్నారు. అది చాలా సమాజానికి చాలా హానికరం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా రోజు అన్ని అబద్ధాలు ఆడుతున్నారనే ఫీలింగ్ ప్రజల్లోకి వెళ్తే అది సమాజానికి మంచిదా? ఏమండి, ఇప్పుడు పులివెందుల గురించి ఆయన మాట్లాడుతుంది,
అవన్నీ ఎందుకు చేశారో లేదో అందరూ ఓపెన్గా చెబుతున్నారు. ఇప్పుడు వేరే అసలు పార్టీలతో సంబంధం లేని యూట్యూబ్ ఛానల్ వెళ్ళి మొత్తం జనంతో మాట్లాడిస్తున్నారు. విజువల్లో కనపడ్డారు, అటువంటి వాటిలో కూడా అబద్ధాలు కాళ్ళు పట్టుకున్న ఓటర్ కనపడ్డారు, పోలీసు కాళ్ళు కట్టుకున్నాడు, పోలీసులు కాల్ చేస్తా అని చెప్పి సైకో తెలుగుదేశం ఇవన్నీ కనపడిన తర్వాత అక్కడ ఉన్న ఏది ఆ పోలీసుల ముందు ఆ ఏరియాలోను కనపడిన వాళ్ళు వేసినా కూడా అంతకంటే డబుల్ ఓటు రావాలి కదా. రావాలి. ఇప్పుడు మనకు అది కనిపిస్తుంది. పైగా అందరూ జోకులు వేస్తున్నారు. అవునవునండి సార్, 30 ఏళ్ళుగా మేము అనుకుంటాము కమలాపురం ఓటర్లో మేము వెళ్ళి పులివెందుల్లో ఓటు వేయాలనుకుంటున్నాం, ఇప్పుడు కుదిరిందని అంటున్నారు అని జోకులు వేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ఓటర్ చేయాల సంతోషం. శ్రీనివాస్ గారు ఇక్కడ మనం ఒక కామెంట్ ఒకటి మాట్లాడాలి సార్. చెప్పండి శ్రీనివాస్ గారు, ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడాలి. నిన్న మార్నింగ్ టెలికాన్ఫరెన్స్లో పులివెందుల్లో ప్రజాస్వామ్యం గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అంతా చాలా బ్రహ్మాండంగా జరిగింది, కాలర్ ఎగరేసుకు తిరిగే విధంగా అంతా చేశారు. మేము జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్కి ఆధారాలతో సహా చూపించినటువంటి దానికి తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ప్రభుత్వం పక్షం నుంచి కానీ స్ట్రైట్ అవే ఎవరు ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేదు. ఒక్కళ్ళు కూడా మేము చూపించినటువంటి ఆధారాలకి దానికి మారు మాట్లాడకుండా ఉన్నారు. అలాంటిది అక్కడ అంతా కూడా పోలీసులతో భయభ్రాంతులకు గురి చేసి ఆ ఊర్లో ఉన్నటువంటి ఓటర్లందరినీ పక్కకు రానిచ్చి వేరే ఊరు నుంచి తీసుకొచ్చి పోలీస్ మేనేజ్మెంట్ మూలంగా పోలీసుల యొక్క దీని మూలంగా అక్కడ గెలిచి ఏకపక్షంగా రిగ్గింగ్ చేసుకుని ఈరోజు చంద్రమోడీ గారు చెబుతుండేవారు, విష్ణు గారు చంద్రమోడీ గారు నాకు చెబుతుండేవారు, పాపం చనిపోయాడు. కుప్పం బోర్డర్ తమిళనాడు కర్ణాటక నుంచి వేలాది మంది ఓటర్లని దొంగ ఓటర్లుగా చేర్చి ఓట్లే ఇస్తుంటారండి. అవన్నీ తీయలేక నా సాగుకు వస్తూ ఉంది. 17,000 ఓట్లు తీయించాను, అయినా ఇంకా కొన్ని వేల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి సార్ అని చెప్పారు. అక్కడ మరి కుప్పంలో మున్సిపాలిటీకి గెలిచినప్పుడు వైసీపీ కాలర్ ఎగరేసి తిరిగినట్లు అనుకోవాలా ఈయన చెప్పేదాని ప్రకారం? ఎందుకు చెప్తారో అర్థం కాదు. రైట్. నవీన్ గారు హైదరాబాద్ నుంచి. నవీన్ గారు, అదే అసలు పులివెందుల ఎన్నికలే ఒక మాయని మచ్చ కింద ఉన్నాయి, బ్లాక్ డే కింద ఉంది. దాన్ని మళ్ళీ ఆదర్శంగా తీసుకుని పని చేయాలంటే ఎట్లాగా? అంటే ఆదర్శంగా ఉంటే అధికారం ఎప్పుడు ఉండొచ్చనేమో. నవీన్ గారు హైదరాబాద్ నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి, టైం అయిపోయింది. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. సార్ ఇది అంటే గతం నుండి కొద్దిగా గమనించాం సార్ మేము. ఏంటంటే చంద్రబాబు మీద ఏ కేసు అయినా కూడా ఆయన స్వేచ్ఛకు భంగం కలుగుతుంది, రాజకీయ కేసులని స్టేలు ఇచ్చేపు. ఇప్పుడు ఈ జరిగే కేసులు చూస్తా ఉంటే అక్రమమైన కేసులు అయినప్పుడు కూడా వీళ్లకు జీవించే హక్కును కోల్పోయినట్టే కదా సార్. మరి ఎందుకు ఇది గమనిస్తలేరు వాళ్ళు? కానీ మరి ఏం చేద్దాం, ఎప్పుడో ఇప్పుడు పరిష్కారం అవుతుంది. ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏదో ఒక రోజు కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.